హలో అందరికీ ఈరోజు మనం చికెన్ సెమీ గ్రేవీ కర్రీ చూద్దాము. మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని బాగా గోల్డెన్ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 2 టమాటోస్ కట్ చేసి చిన్నగా చాప్ చేసుకొని దాన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుంది చికెన్ కర్రీకి, అప్పుడే టేస్టీగా వస్తుంది. కొంచెమే వేస్తే మనకి ఏంటంటే టేస్టీగా రాదనమాట. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిపోవాలన్నమాట, ఇలాగా స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా టేస్టీగా ఉంటుందండి బయట దానికన్నా. ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే అది బాగా అడుగంటకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ మనకి సపరేట్ అవుతున్నప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి చికెన్. దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాన్ని మొత్తం మిక్స్ అయిపోవాలి. ఆనియన్, టొమాటోస్ అవి ఉన్నది కదా, దాన్ని మిక్స్ చేసేసి మనం లిడ్ క్లోజ్ చేసేసి బాగా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో ఇప్పుడు మనకి వాటర్ అనేది సపరేట్ అవుతుంది చికెన్ నుంచి. అది సపరేట్ అవుతున్నప్పుడు మనం దాన్ని ఏమి వేయకూడదండి, ఆ వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. మనం కారం తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే చిల్లీస్ వేసాము కదా, మనకి మళ్ళీ ఎక్కువ స్పైసీ అయిపోతుంది. మా ఇంట్లో చాలా తక్కువే తింటారండి స్పైసీనెస్. దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం వాసన పోయేదాకా మనం నీట్గా మగ్గించుకోవాలండి. చూసారా, ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఆ వాటర్ కూడా ఎగిరిపోవాలండి. లాస్ట్కి వచ్చేసి మనకి చాలా సెమీ గ్రేవీగా ఉండాలి. రైస్లో కలుపుకొని తినడానికైనా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ మనకి మసాలా ఉంటుంది కదా ఇంట్లో చేసుకుంది, దాన్ని వేసి బాగా మగ్గించుకొని లాస్ట్కి కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ బంద్ చేస్తే మనకి చూడండి ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ. ఎంతో సింపుల్ అండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీరే చూడండి, ఎంతో